నేను యమా స్పీడ్తో వస్తా అంటే నువ్వు ఎంత స్పీడ్తో వచ్చినా మాకేం బాధలా. భారతమ్మకి, విజయమ్మకి, శర్మిలమ్మకి బాధేస్తాం, మమ్మల్ని చూస్తా అంటే కొంచెం బాధేస్తూ ఉంది. ఏడ మిమ్మల్ని వాడుతాడో ఈసారి అనేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మళ్ళా ఇప్పటికే వివేకానంద గారి హత్య కేసు ఏమైందో తెలియదు, రకరకాల కోణంలో ఉంది. మళ్ళీ కొత్త కేసులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని టైం వేస్ట్ చేయకండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నాం ఆయన మాటల్లో, ఎక్కడా మనం భయపడం అంటాడు. భయపడే కూడా అన్నిసార్లు చెప్తాడు భయపడం అనేసి. మా ఇంటర్గా కూడా పీకలేరు, మా కార్యకర్తల ఇంటర్కి కూడా పీకలేరు అన్నారు. చూసారు కదా మొన్న ఎన్నికలు ఎలా చేసాము. ఒకటే అండి, మేము చేయాలంటే మీకన్నా బ్రహ్మాండంగా చేయగలం, కానీ మా సిద్ధాంతాలు వేరు, మా కట్టుబాట్లు వేరు, మా నాయకులు ఒప్పుకోరు కాబట్టి కొన్ని మీకు కాంప్రమైజ్ తప్పదు. ఇందాక ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ ప్రెస్ మీట్గా పోతాం అనుకుంటాను. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు చెయ్యండి అంటే చేస్తాం. 9 నెలలు అయింది, హామీలు ఉన్నాయి, రెడ్ బుక్ ఉంది, ఎల్లో బుక్ ఉంది, బ్లూ బుక్ ఉంది, అన్నీ ఉంది, అన్నీ నెరవేరుస్తాం. ఏది వదిలే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల్ని ట్రాప్లో పెడుతున్నాడు అని ప్రయత్నం అంతే. నిన్న మన మీటింగ్లో చూసుంటాం, ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కనిపించట్లా, అందరూ ఎవరు పార్టీకి తట్టాబొట్ట సర్దుకునేసారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. చివరికి ఆ పార్టీలో ఉండబోయేది 2-3, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. కూడా డౌట్ అనిపిస్తుంది నాకు ఎందుకో, ఇంకెవరు పార్టీలో ఉండరు. ఎందుకంటే ఆయన పీకి అందరిది పీకి ఊర్లో లాస్ట్ 11 మంది పీకి ఉన్నారు, ఆ కూడా పీకేస్తాం. రెచ్చగొట్టే వాక్యాలు చేయడం, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. కాబట్టి చిట్టిరెడ్డి ఆయన పేరు 2.0లో వస్తున్న చిట్టిరెడ్డి గారికి ఆయన సినిమా సక్సెస్ కావాలని, హిట్ కావాలని కోరుకుంటూ, 2.0 చిట్టిరెడ్డి సినిమా బాగా నడవాలని కోరుకుంటూ, జరగదు నడవాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులు భారతిరెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, విజయమ్మ గారిని కొంచెం జాగ్రత్తగా ఉండమని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం ఈసారి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఆయన మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకోండి 2.0లో. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకా రేపటి నుంచి 2.0 మానియా జరగబోతోంది. చిట్టిరెడ్డి గారి డైరెక్షన్లో, ఆయన దర్శకత్వంలో, ఆయన హీరోగా నటిస్తున్న సినిమా విజయం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఎలాగో రోబో 2.0 ఏమైంది మనకు తెలుసు, ఇది కూడా అలానే ఉండబోతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎవ్వడు ఇంకొక 10 ఏళ్ళు ఎవ్వడు ఏమి చేయలేడు. మాకు ప్రజల అండదండ పూర్తిగా ఉంది, ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉంది.